మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 30th శ్రీశైలంలో వరద వచ్చింది. ఇవాళ ఎంత? జూలై 6. ఇప్పటికి 36 రోజులైంది శ్రీశైలంకు నీళ్ళు వచ్చి. బహుశా ఇవాళనో రేపో శ్రీశైలం గేట్లు ఎత్తేస్తారు నిండి. 36 రోజులైనా కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయాలి ఇప్పటిదాకా. 30 ఏళ్ళు కల్వకుర్తి ప్రాజెక్టును నాటి తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోకపోతే కేసీఆర్ గారు 3,10,000 ఎకరాలకు కల్వకుర్తిలో నీళ్లు ఇచ్చారు. 3,10,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చారు. 36 రోజులైంది శ్రీశైలంలో వరద వచ్చి. ఎందుకు కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయరు? ఎందుకు మొదటి పంటకు నీళ్లు ఇయ్యరు? అంటే చంద్రబాబు నాయుడుకు మళ్ళీ పోయిన సంవత్సరం లెక్క నీళ్లు వదిలిపెడతావా? పోయినసారి ఏం చేసింది రేవంత్ రెడ్డి? కృష్ణా నదిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అతి తక్కువ నీళ్లు వాడుకున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. 65 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు గురుదక్షిణ కింద చంద్రబాబుకు దారదత్తం చేసిండు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఎందుకు ఇచ్చిన 65 టీఎంసీలు? 34% మనకు వాటా తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా ఉన్నది. ఆ 34 కూడా వాడుకునే తెలివి లేదా నీకు? 28% ఎందుకు వాడినావు? 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ఏ రోజు కూడా మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాడినంత తక్కువ నీళ్లు వాడలేదు. రేవంత్ రెడ్డి చేతగాంతనం వల్ల, ఈ ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యం వల్ల తెలంగాణలో పాలమూరు జిల్లాలో క్రాప్ హాలిడే ప్రకటించి కిందికి 65 టీఎంసీల నీళ్లు అదనంగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి గురుదక్షిణ చెల్లించుకున్నాడు రేవంత్ రెడ్డి. పోయిన సంవత్సరం అట్లా చేసినావు. ఇప్పటికైనా బుద్ధి కస్తవేమో, సోయి కస్తవేమో, తెలివి కస్తవేమో, కనీసం ఈ సంవత్సరం అన్నా నీళ్లు వాడతావేమో. అంటే ఇలా శ్రీశైలంకు వరద వచ్చి 36 రోజులైనా కూడా కల్వకుర్తి మోటార్లు ఎందుకు ఆన్ చేయలేదు? పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నట్టు నాకు అర్థమైతలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇలా పాలమూరు కింద మనకు 2-3 చిన్న రిజర్వాయర్లే కట్టలే మీరు. ఆ బుడ్డ రిజర్వాయర్లు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి. అవన్నీ నింపుకొని మొదటి పంటకు నీళ్లు ఇవ్వచ్చు కదా. రైతులకు ఈ పంటకు నీళ్లు ఇస్తామని అనౌన్స్ చేసేస్తే నాట్లు పోసుకుంటారు, విత్తనాలు వేసుకుంటారు. మొదటి బ్రహ్మాండంగా 3,10,000 ఎకరాల్లో పంట పండుతుంది కదా. వై ఆర్ యూ నాట్ స్విచ్చింగ్ ఆన్ ద మోటార్స్? ఎందుకు గుడ్లప్పగిచ్చి చూస్తున్నారు? ఏం వరద కనబట్టలేదా మీ కళ్ళకు? గేట్లు ఎత్తి ఇప్పుడు మళ్ళీ నీళ్ళు ఎడిపోతాయి. పులిచింతలా ఆంధ్రాకి పోతాయి. మళ్ళీ కిందికి వదలలేనా నీ పనిగా? నీళ్ళు తీసుకునే తెలివి లేదా నీకు? ఎందుకు మహబూబ్ నగర్ జిల్లాకు అన్యాయం చేస్తున్నావు? పాలమూరు బిడ్డ నరకుడు కాదు కదా. ఏది నీ చేతలు? వై ఆర్ యూ నాట్ లిఫ్టింగ్ ద వాటర్? ఇవాళ కేసీఆర్ గారు 10 లక్షల ఎకరాల మాగానిగా పాలమూరు జిల్లాను మార్చింది. కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్, అదేవిధంగా జూరాల పూర్తి కెనాల్ మోడర్నైజేషన్, అదేవిధంగా మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేయడం, పెద్ద ఎత్తున చెక్ డ్యాములు కట్టి 10,50,000 ఎకరాలకు సాగునీరు అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మరో 8 లక్షల కోసం పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని 80% పూర్తి చేసి రెడీగా పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నువ్వు మంచిగా ఆయకట్టు ఉన్నది, మోటార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆన్ చేసి నీళ్ళు తీసుకోవడానికి ఏమి ఇబ్బంది వచ్చింది నీకు? కింద ఒకరోజు 2 రోజులు అంటే నేను అర్థం చేసుకుంటాం. 36 రోజులేంది? మే 30వ తారీఖు నాడు నీళ్ళు వస్తాయి శ్రీశైలంలకు. ఇవాళ జూలై 6వ తారీఖు. ఈ రోజు వరకు ఎందుకు మోటార్లు ఆన్ చేయలేను? మీరు వెంటనే కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయకపోతే మా మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ నాయకత్వం రైతాంగాన్ని కలుపుకొని పెద్ద ఎత్తున కల్వకుర్తి దగ్గరికి వెళ్తాం. బీఆర్ఎస్ పార్టీ మోటార్లు ఆన్ చేస్తుంది. జాగ్రత్త. వెంటనే ఆన్ చేస్తారా? రైతుల్ని తీసుకొని ప్రజా ఉద్యమానికి బయలుదేరమంటారా? మీరు ఆలోచించుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా మిగతా ఇప్పుడు చూస్తే కల్వకుర్తి ఇట్లున్నది. అదే మహబూబ్ నగర్ జిల్లాలో భీమా ప్రాజెక్ట్. భీమాకు మనం జూరాల నుంచి నీళ్ళు ఎత్తుతాం. ఎప్పుడు వచ్చినాయి జూరాల నీళ్లు? 20 మే 2025. 20 మే 2025లోనే మొదటి వరద వచ్చింది జూరాలకు. అది ఫస్ట్ టైం తొందరగా వచ్చినాయి నీళ్లు. 20 మే 2025 వస్తే భీమా మోటార్లు ఎప్పుడు ఆన్ చేసిండ్రు వీళ్ళు? బీఆర్ఎస్ మా స్థానిక బీఆర్ఎస్ నాయకత్వం మహబూబ్ నగర్ జిల్లాలో అడగంగా ప్రశ్నిస్తుంటే 12/6/2025 ఒకటి స్టార్ట్ చేసిండ్రు. 6/6/2025 ఒకటి స్టార్ట్ చేసిండ్రు. అంటే దాదాపు 22 రోజులు ఆలస్యంగా స్టార్ట్ చేసిండ్రు. ఒక్కొక్క చుక్క ముఖ్యం. కేసీఆర్ గారు ప్రతి నీటి చుక్కను ఒడిసిపెట్టే ప్రయత్నం చేసిండ్రు.
అందుకే చెరువులు బాగు చేసిండు, చెక్ డ్యాములు కట్టిండు, రిజర్వాయర్లు కట్టిండు. వెంటనే వరద రావడానికంటే ముందే కర్ణాటకలో నీళ్లు ప్రారంభమైనాయి అంటే కేసీఆర్ గారు ఇంజనీర్లకు ఫోన్ చేసి అలర్ట్ చేసేవాడు. ఇంకా రేపు పొద్దున జూరాలకు నీళ్లు తగులుతాయి, జూరాలకు రేపు నీళ్ళు వస్తాయంటే ఇవాళనే అలర్ట్ ఉండేది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ నీళ్ళొచ్చి గేట్లెత్తి కిందికి పోతున్నా, నెలలు గడుస్తున్నా, రోజులు గడుస్తున్నా ఈ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నది. ఇది చాలా బాధకరం ఈరోజు. అట్లే బీమాలో కూడా మీరు చూస్తే ఇందాక నేను చెప్పినట్టు 20 రోజులు ఆలస్యంగా మోటార్లు స్టార్ట్ చేసిండ్రు. కోయిల్ సాగర్లో కూడా దాదాపు 15 రోజులు ఆలస్యంగా స్టార్ట్ చేసిండ్రు. జూరాల లెఫ్ట్ మెయిన్ కెనాల్ దానికి గ్రావిటీ ద్వారా పారేది, మోటార్ కూడా లేదు దానికి. జూరాల లెఫ్ట్ మెయిన్ కెనాల్కు 22 జూన్ నాడు నీళ్లు వదిలేరు. మే 20 నాడు నీళ్ళు వస్తే జూన్ 22 నాడు జూరాల లెఫ్ట్ కెనాల్కు గేట్లు లావట్టిండ్రు. అంటే దాదాపు 28 రోజులు ఆలస్యం చేసిండ్రు. ఎందుకు ఈ నిర్లక్ష్యం? గేట్లు ఎత్తి చెరువులు నింపుకొని రైతాంగానికి నీళ్ళు ఇస్తే నార్మల్ పోసుకోరా? 28 రోజులు ఎవడన్నా గేట్లు ఎత్తి వచ్చిన నీళ్ళని వాడుకొని తెలివి తక్కువ దద్దమ్మ ప్రభుత్వం కాదా ఈ ప్రభుత్వం? ఈ రకంగా ఇట్లా చేస్తూ ఉన్నారు. అంటే కృష్ణ నీళ్లను ఆంధ్రాకు వదిలిపెట్టడమే ఈ